నాకు 3 ముళ్ళు వేయాల్సిన వాడితో నువ్వు 7 అడుగులు నడిచావు. భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. కానీ వివేక్ వదలను. ఎందుకు? చనిపోయిన తర్వాత కూడా ఆయన వెంట పడుతున్నా? పగ కాదు, ప్రేమ. ఆ రోజే మీ నిశ్చితార్థాన్ని తగలబెట్టేదాన్ని, కానీ ఆ త్రినేత్రం నాకు అడ్డుపడింది. రాబోయే గడియలు నావి. ఆ గడియల్లోగా అతన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను. నీకు దక్కనివ్వను. అదేంటమ్మా అది పట్టు కూర్చున్నా? అదేమన్నా శుభాలు చెప్పే శుభలేఖ అనుకున్నావా? నిన్ను కట్టుకుందాం అనుకున్న దగ్గర నుంచి వాడిని పట్టుకున్న మృత్యుగ్రహం అది. ఆ గుడ్డలో రాసి పెట్టిన రోజులు వాడికి పట్టిన పీడగ్రహాలని, వాడికి చావు రాసి పెట్టిందని చిన్న నరసింహస్వామి చెప్పాడు. నాకు తెలుసు తల్లి, నా బిడ్డ నువ్వు బతకనివ్వవు. నాకు తెలుసు. ఇంట్లో నువ్వు కాలు పెట్టావుగా, ఇంట్లో సుఖం లేదు, శాంతి లేదు. కర్మ. ఈరోజు 6వ తారీఖు, ఆయనకి గండం రోజు. జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాత పెళ్లి కూతురికి కొత్తగా శోభనం. అతని మీద గాలి వాలితేనే నేను తట్టుకోలేను. అలాంటిది అతని పడగదిలోకి నువ్వు భరించలేను. అయినా ఇది నాకు మంచి అవకాశం. శరీరం లేకుండా పోయిన నేను అతనితో శారీరక సౌఖ్యం అనుభవించలేను. అతన్ని అనుభవించడానికి నీ శరీరం నాకు కావాలి. ఆశ నీది, అనుభవం నాది. నీలో నేను కలిసిపోయి అతనితో ఆనందాన్ని అనుభవిస్తాను. రా, నువ్వు చేస్తున్నది ఘోరం, మహాపాపం. కలిసిపోతాను. అవును, వద్దు, నా దగ్గరికి రావద్దు. ఏమిటమ్మా వద్దు వద్దంటున్నావు? ఏం లేదు. కంగారు పడుతున్నావేంటి తల్లి? మీరెప్పుడొచ్చారు? అమ్మ తల్లి అయ్యవారిని నిద్ర లేపి తెల్లారేలోపు ఈ రచ్చని కట్టమని చెప్పింది. ఎలా నిద్రపోనిస్తాన్రా? అవతల నా బిడ్డ చుట్టూ పీడశక్తులు చేరి వికృతంగా నిప్పులు చెరుగుతూ ఉంటే అని అమ్మవారు నన్ను నిద్రపోనివ్వడం లేదు. అల్లల్లా. అవునవునంకాలమ్మ తల్లి, అమ్మవారు నీ రూపంలో నా కల్లోకి వచ్చింది. అమ్మాయి గురించి ఇలాగే చెప్పి నన్ను కూడా నిద్రపోనివ్వట్లేదు. అందుకే అమ్మ శక్తిపీఠం నుంచి ఈ రక్ష తీసుకొచ్చాను. ఈ రోజే తీసుకెళ్లి బిడ్డ కట్టండి. పాపగ్రహం కర్కాటకంలోకి వచ్చేలోగా కట్టాలి. అందుకొచ్చాం. అవునమ్మా, ఇది చాలా జాగ్రత్త. చూడండి, ఈ విషయం మీకు చెప్పకూడదనుకున్నాను, కానీ చెప్పాలి. నేనేం అపార్థం చేసుకోను. మీరు ధైర్యంగా ఉండండి. ఈ సమస్యను మనిద్దరం కలిసి అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. చెప్పు. నువ్వేం చెప్పినా ఇతనికి వినపడనివ్వను. చెవులు మూసేశాను. వినపడనివ్వను. నీ శరీరంలో ప్రవేశించకుండా నన్ను ఆపగలవు, కానీ ఇతని శరీరంలో ప్రవేశించకుండా నన్నెవ్వరూ ఆపలేరు. ఈ శోభనం జరగనివ్వను, జీవితంలో జరగనివ్వను. ఈ రోజు నాది. నాకు దక్కని ఆనందం నీకు దక్కనివ్వను. నన్నెవ్వరూ ఆపలేరు. ఈ రోజు నాది. నన్ను ఎవరు ఆపలేరు. ఈ రోజు
రక్ష, ఈ రక్ష వెంటనే ఆయన కట్టాలి. ఏమిటమ్మా రక్ష అంటున్నావు? ఈ రక్షను వెంటనే ఆయన కట్టాలి బాబాయ్, లేకపోతే ప్రమాదం. వద్దమ్మా. ఏంటో ఈ రక్ష కట్టినప్పటి నుండి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాగలేదు, నా మనసు బాగలేదు. దీనికి ఏదో దోషం సోకిందని నా అనుమానం. అమ్మవారి రక్ష కూడా దోషం ఉంటుందా? ఉంటుందమ్మా. ఇలాంటి మహాశక్తి చుట్టూ ఎన్నో వికృత శక్తులు తిరుగుతుంటాయి. ఏ దుష్టశక్తి దోషం తగిలిందో నాకన్నీ అరిష్టాలే కనపడుతున్నాయి. మనం వెంటనే ఊరెళ్ళి అమ్మవారి సమక్షంలో ఈ రక్ష తీసి ఆమె పాదాల దగ్గర పెడదాం. ఏ దోషం ఉన్నా ఆవిడే నివారిస్తుంది. ఆ రక్ష తీసి అమ్మవారికి సమర్పించి వచ్చేసి వెళ్ళమ్మా. అమ్మా, నువ్వు నా బాగు కోసం ఈ రక్షని నాకు పంపించావు, కానీ ఇది అరిష్టమని బాబాయ్ కూడా అంటున్నారు. అమ్మ దీవెన అరిష్టం ఎలా అవుతుంది? లోకం కోసమైనా నువ్వు పంపించిన ఈ రక్ష నువ్వే తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఆ రక్ష ఉండడం వల్లే నీలో నేను ప్రవేశించలేకపోయాను. దాన్ని విప్పించడం కోసమే ఈ నాటకం ఆడాను. ఇక నాకు అడ్డే లేదు. నీలో శాశ్వతంగా కలిసిపోయి వివేక్తో నా ఆనందాన్ని పండించుకుంటాను. ఆహా! ఏమిటి అలా చూస్తున్నావు? నీ నాటకాలు నా దగ్గర కాదు. నా బిడ్డకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? మరి నా బతుకు అన్యాయం అవుతుంటే చూస్తూ ఊరుకున్నావుగా? అన్యాయం కాదు, నీ ఆయువు తీరింది. కానీ నా ప్రేమకు ఆయువు తీరలేదు. మనిషి మరణించినప్పుడే ఆ మనసులోని ప్రేమ కూడా మరణిస్తుంది. లేదు, నా ప్రేమకి చావు లేదు. నా వివేకం నేను దక్కించుకుంటాను. ఆ శక్తి నీకు లేదు. నీ శక్తి నక్షత్రంలోనే నేనాత్మనయ్యాను. అతని గ్రహస్థితి దిగజారే కొలది నా ఆత్మశక్తి పెరుగుతూనే ఉంటుంది. లేకపోతే నీ విగ్రహం చూసి విలవిలలాడిపోవలసిన నేను ఈ క్షణం నీ గుడి మండపంలో నీ ముందే మాట్లాడుతున్నానంటే నా శక్తి అర్థం చేసుకో. తక్కువగా అంచనా వేయకు. నువ్వు గుడిలోకి రాలేవు. నేనే రానిచ్చాను. నీ తప్పు నువ్వు తెలుసుకుని సరిదిద్దుకోవడానికే నిన్నిక్కడికి రానిచ్చాను. ఆహా! మరణించిన వారికి జీవించి ఉన్న వారితో బంధాలు ఉండకూడదు. అతన్ని విడిచిపెట్టు. మరో జన్మలోనైనా మంచి జరగాలని ప్రశాంతంగా పరమేశ్వరుని ప్రార్థించు. నీ ప్రేతాత్మ ప్రేమ కోసం సృష్టి ధర్మాన్ని విరుద్ధం చెయ్యకు. ఆహా! మరి మీ ప్రేమ కోసం మీరు ఎన్ని విరుద్ధాలైనా చెయ్యొచ్చా? శివుని మనసులో రెచ్చగొట్టి నీ శృంగారాన్ని పండించుకోవడానికి మన్మధుణ్ణి బూడిద చేసి ఆకారం లేని వాణ్ణి చెయ్యలేదా? నీ భర్త మీద ప్రేమతో దక్ష యజ్ఞంలో నువ్వు భస్మమవ్వలేదా? నీ మీద ప్రేమతో నీ భర్త ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయలేదా? మీ ప్రేమలు పురాణాలవ్వాలి, పూజలందుకోవాలి. నా ప్రేమ గాలిలో ప్రేతాత్మలా ఉండిపోవాలా? 1000 చేతులతో నువ్వు అడ్డుకున్నా సరే నేనే గెలుస్తాను. వాళ్ళిద్దరిని కలవనివ్వను. వివేక్ ఆత్మని చేసి నాతో తీసుకుపోతాను. వివేక్ని బతకనివ్వను. తీసుకుపోతాను. విజయ, ఇది నీ మంచి కోసం కట్టిన రక్ష. రేపు నీ భర్త జీవితంలో చాలా గడ్డుకాలం. అతన్ని ఎక్కడికి కదలకుండా చూడు. వెళ్ళు. విజయ, మీరు ఇక్కడ? అది సరే గాని ఈ పసుపు కుంకుమ ఈ అవతారం ఏంటి అసలు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ మధ్య నీ ప్రవర్తన చాలా మారిపోయింది. విజయ, ఏంటిది? ఇది అమ్మవారిచ్చిన రక్ష. తీసేద్దామని వచ్చాను, కానీ మనసు ఒప్పలేదు. నీకు రోజు రోజుకి చాలా స్పష్టమైపోతుంది. నేను ఇలా వదిలేస్తే ఊళ్ళోని కాళ్ళని కట్టుకునేలా. అసలు
అసలు వీటి వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. అవును, నాతో ఒక్క మాటైనా చెప్పకుండా నువ్వు ఒక్కదాని ఎందుకు వచ్చావు? ఒక్కదాన్నే రాలేదండి, బాబాయ్ తీసుకొస్తే వచ్చాను. బాబాయా? ఆ, నిన్ను వెతుక్కుంటూ మేము ముగ్గురం కలిసే వచ్చాం. అవునమ్మా, నీకోసం మేము చాలా కంగారు పడ్డాం. ఏంటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. ఏమండి, ఈ ద్వాదశి వెళ్లే వరకు మనం ఇక్కడే ఉందామండి. అమ్మ దగ్గరుంటే నా మనసు కాస్త కుదుట పడుతుంది. ఆ, సరే.